చూస్తున్న వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుతో మాచర్ల పట్టణంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. టపాసులు కాలుస్తూ మిఠాయిలు పంచుతూ టీడీపీ కార్యకర్తలు వేడుకలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కోర్టు ఆవరణలోకి దూసుకొచ్చిన వైసీపీ టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్కడి నుంచి తరిమి కొట్టారు. వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుతో మాచర్ల పట్టణంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. టపాసులు కాలుస్తూ మిఠాయిలు పంచుతూ టీడీపీ కార్యకర్తలు వేడుకలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కోర్టు ఆవరణలోకి దూసుకొచ్చిన వైసీపీ టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్కడి నుంచి తరిమి కొట్టారు. ఇక ప్రస్తుతం మాచర్ల పట్టణంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి పవన్ ని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ పవన్ చెప్పండి, ఇక వైసీపీ నేత పిన్నెల్లి అరెస్టుతో ప్రస్తుతం మాచర్లలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే మొత్తానికి మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అరెస్ట్ అయితే మాత్రం రాత్రి తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగింది. దాదాపుగా నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అయితే మాత్రం పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి క్రమంలో కూడా 5 గంటల నుంచి 7 గంటల వరకు దాదాపుగా నసరాపేట ఎస్పీ కార్యాలయంలో ఆయన్ని సుదీర్ఘంగా విచారించేటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. అంతేకాకుండా 7 గంటల ప్రాంతం నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఆయనకు తిరిగి మరలా 2 గంటల పాటు వైద్య పరీక్షలు అయితే మాత్రం చేశారు. అనంతరం వైద్య పరీక్షలు చేసినటువంటి అనంతరం ఆయనను తిరిగి మరలా ఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఫార్మాలిటీస్ మొత్తం పూర్తి చేసుకొని తిరిగి మరలా ఏదైతే నసరాపేట నుంచి కూడా పెద్ద మొత్తంలో కూడా క్యాన్వాయ్ తో ఆయన మాచర్ల కోర్టుకి తరలించినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. మాచర్ల న్యాయస్థానంలో దాదాపు రాత్రి చేరుకునే లోపు 11:30 గంటలు కావడంతో కూడా అప్పటికప్పుడే న్యాయస్థానంలో అయితే మాత్రం ఆయన్ని హాజరుపరచడం అయితే మాత్రం జరిగింది. ఈ క్రమంలో ఒకసారిగా కూడా మాచర్ల పట్టణానికి చేరుకున్నటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అనుచర వర్గం అంతా కూడా పెద్ద మొత్తంలో న్యాయస్థానం ఎదుట మోహరించి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మరోపక్క టీడీపీ నేతలు అయితే మాత్రం సంబరాలు చేశారు. సంబరాలు చేసి మిఠాయిలు పంచి అంతేకాకుండా పెద్ద మొత్తంలో టపాసులు కాలుస్తూ కూడా కాస్త నానా యాగి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దాదాపు మాచర్లకి మంచి రోజులు వచ్చాయంటూ పెద్ద పెద్దగా అరుపులు కేకలతో ఆ ప్రాంతం అంతా కూడా కొంత మారుమోగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వైకాపా నేత అయితే మాత్రం పోలీసులతో వాగ్వాదాలకు దిగారు. తమ పార్టీకి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని తీసుకొస్తే టపాసులు కాలుస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకసారిగా ఈ నేపథ్యంలో కొంత అక్కడ గందరగోళమైనటువంటి వాతావరణం చెలరేగడంతో కూడా వెంటనే పోలీసులు అయితే మాత్రం రంగప్రవేశం చేసి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలను చెదరగొట్టారు, లాఠీలకు పని చెప్పారని చెప్పాలి. అనంతరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే మాత్రం న్యాయమూర్తి ఎదుట హాజరు కావడంతో ఒకసారిగా దాదాపు 11:30 ప్రాంతం నుంచి కూడా సుదీర్ఘంగా 5 గంటల పాటు పిన్నెల్లి అయితే మాత్రం మాచర్ల పట్టణంలోని న్యాయస్థానం కోర్టులోనే ఉన్నారు. జడ్జి రావడం, జడ్జి వచ్చినటువంటి అనంతరం ఇరు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా జడ్జికి వాదనలు అయితే మాత్రం వినిపించేటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే మాత్రం 14 రోజుల పాటు కూడా రిమైండ్ విధించాలని చెప్పి కూడా న్యాయమూర్తి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. ఏదైతే పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలంలోని పలవాయి గ్రామంలో మే 13వ తేదీన జరిగినటువంటి పోలింగ్ రోజు ఈవీఎం సంబంధించినటువంటి పగలగొట్టడం, అదేవిధంగా అక్కడ ఒక మహిళతో అసభ్యకరంగా మాట్లాడేటువంటి నేపథ్యంలో కూడా ఆ 2 కేసులకు సంబంధించి పిన్నెల్లి కేసు మాత్రం బెయిల్ అయితే మంజూరు చేశారు. మరి అనంతరం ఏదైతే పాల్వాయి గ్రామంలో ఈవీఎం పగలగొట్టినటువంటి అనంతరం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ నంబూరి శేషగిరిరావు, అదేవిధంగా కారంపూడిలో టి నారాయణపై కూడా హత్యాయత్నం సంబంధించినటువంటి కేసులు అయితే మాత్రం
ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేదు అంటూ న్యాయమూర్తి చెప్పి అనంతరం ఆ 2 కేసులకు సంబంధించినటువంటి అంశంలో అయితే మాత్రం రిమాండ్ విధించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. మొత్తానికి పిన్నెల్లి ఎపిసోడ్ రాత్రి తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగేటువంటి నేపథ్యంలో కూడా 3 గంటలకు నెల్లూరు సబ్ జైలుకు తరలించాలని చెప్పి కూడా పిన్నెల్లిని పోలీసులకు అయితే మాత్రం న్యాయమూర్తి తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు ఆయనకి సంబంధించి కూడా ఏదైతే ఈ 2 కేసుల్లో ఆయనపై ఇప్పటికే 307 కేసులు ఉన్నాయి. అంతేకాదు గతంలో జరిగినటువంటి అలర్ల నేపథ్యంలో కూడా గత 2 వారాల క్రితమే రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. కాబట్టి ఈ యొక్క కేసుల్లో ప్రధాన నిందితుడిగా పిన్నెల్లి ఉన్నారని చెప్పి కూడా తెలియజేశారు. అంతేకాకుండా కారంపూడిలో జరిగినటువంటి ఏదైతే కొంత గందరగోళమైన పరిస్థితులు, అదేవిధంగా పెట్రోల్ పోసి కార్లు తగలబెట్టడం, ఇంట్లోకి వెళ్ళి అక్కడ దౌర్జన్యానికి పాల్పడినటువంటి కేసులో కూడా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ముద్దాయిగా చూపించారు. మరి అందులో భాగంగానే తెల్లవారుజామున వరకు ఈ యొక్క వాదనలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో న్యాయవాదులు వినిపించినటువంటి పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా మరి న్యాయమూర్తి అయితే మాత్రం 14 రోజుల పాటు రిమైండ్ విధిస్తూ నెల్లూరు సబ్ జైలుకి అయితే మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తరలించినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. పిన్నెల్లి అరెస్ట్ పై ఇప్పుడు ఈసీ రియాక్షన్ ఏంటి? ఎందుకంటే ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించిన నేపథ్యంలో ఆయనకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఇప్పుడు ఈసీ రియాక్షన్ ఎలా ఉందంటారు? ఖచ్చితంగా కూడా ఈసీ అయితే మాత్రం ప్రస్తుతం సంతృప్తి అయితే మాత్రం వ్యక్తపరుస్తుందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈవీఎం సంబంధించినటువంటి పగలగొట్టడం అనేది నిజంగా చాలా దేశ ద్రోహం కింద కూడా ఉంటుంది కాబట్టి, కానీ అక్కడ పరిస్థితులు మరి ఫుటేజీ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా బయటకు వచ్చింది కాబట్టి ఆ యొక్క కేసులో పెద్దగా తీవ్రత అయితే మాత్రం చూపలేదు. కానీ ఈ ఈవీఎం పగలగొట్టినటువంటి కేసులో కూడా పిన్నెల్లికి బెయిల్ అయితే మాత్రం మంజూరైంది. మరి అందులో భాగంగానే ప్రస్తుతం అయితే మాత్రం ఈసీ ఒకటే చెప్తా ఉంది, అంటే ఉద్దేశపూర్వకంగా పగలగొడితే దాన్ని దేశద్రోహం కింద కేసు కడతారు. కానీ ఇక్కడ కొంత రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా లోపల రెగ్గింగ్ జరుగుతుంది అనేటువంటి కారణంతో కూడా ఆయన అన్ఎక్స్పెక్టెడ్ గా పిన్నెల్లి వచ్చారు కాబట్టి ఈవీఎం పగలగొట్టారు అనేటువంటి వాదనలు కూడా న్యాయమూర్తి ఎదుట న్యాయవాదులు అయితే మాత్రం వినిపించినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. మరి ఆ యొక్క విషయాన్ని అయితే మాత్రం న్యాయమూర్తి పెద్దగా సీరియస్ గా అయితే మాత్రం తీసుకోలేదు. కానీ ఈసీ అయితే మాత్రం దీనిపై ఒక సంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. దాదాపు ఇన్ని రోజులుగా కూడా ఈ యొక్క ఘటనకు సంబంధించి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి సంబంధించినటువంటి అంశంపై హైకోర్టులో దాదాపు 4 సార్లు కూడా మధ్యంతర బెయిల్ అయితే మాత్రం సంబంధించినటువంటి వాయిదాలు వేసుకుంటా వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం 3:15 ప్రాంతంలో ఏదైతే ప్రభుత్వం తరఫున అశ్విన్ కుమార్ వాదనలు పూర్తి స్థాయిలో కూడా వినిపించడంతో ఇక చేసేది ఏమీ లేక ధర్మాసనం అయితే మాత్రం ఆయా సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది. ఆ పిటిషన్లను కూడా కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతం నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ మొత్తం కూడా ఒక హైటెన్షన్ వాతావరణాన్ని గురిచేసిందనే చెప్పాలి. దాదాపుగా ఈ యొక్క మాచర్ల చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా పెద్ద మొత్తంలో అక్కడ కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తాయి. దాదాపు టపాసులు కాల్చడం, మరి సంబరాలు చేసుకోవడం, టీడీపీ నేతలు పక్క హడావుడి చేయడం, మరి ఈ నేపథ్యంలో పిన్నెల్లి కోర్టులో లోపలికి వెళుతున్నటువంటి క్రమంలో కూడా ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్త పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీస్ వ్యాన్ దిగగానే ఆయనపై ఎదురుగా నిలబడినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. ఎదురుగా నిలబడినటువంటి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయి అతన్ని కడుపులో గుద్దడం కూడా జరిగింది. ఆ విజువల్స్ కూడా మనకి ప్రత్యక్షంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా చూడొచ్చు పిన్నెల్లి ఒక్కసారిగా కూడా అతనిపై దాడి చేసి కడుపులో గుద్దడంతో వెంటనే పోలీసులు పిన్నెల్లిని పక్కకు లాగడం, మరి కోర్టు లోపలికి తీసుకెళ్తున్న క్రమంలో మరికొంతమంది కూడా పిన్నెల్లిపై దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా చేయడం, ఈ పరిణామాలు కూడా రాత్రి కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే మాత్రం కనిపించింది. మొత్తానికి పిన్నెల్లికి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇక 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో పిన్నెల్లిని అయితే మాత్రం పోలీసులు నెల్లూరు సబ్ జైలుకి అయితే మాత్రం తరలించారు. షాలిని. థ్యాంక్ యూ పవన్. ఇప్పుడు పలు